మహాభారతం టైంలో వ్యాస మహర్షి ఐవీఎఫ్ టెక్నాలజీ యూజ్ చేసి కౌరవులను పుట్టించారనే సంగతి మీకు తెలుసా? ఎలాగో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. గాంధారి గర్భవతి అయినప్పుడు 2 ఏళ్ల వరకు ప్రసవం జరగలేదు. దీంతో విసుగు చెందిన గాంధారి కడుపు మీద గట్టిగా కొట్టుకోవడంతో ఒక మాంసపు ముద్ద వచ్చి బయటపడింది. ఇక్కడికి వచ్చిన వ్యాస మహర్షి ఈ మాంసపు ముద్దని పారేయకండి, ఇందులో కౌరవుల ప్రాణాలు ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడే అసలైన సైన్స్ అనేది మొదలవుతుంది. వ్యాస మహర్షి ఆ మాంసపు ముద్దని 101 ముక్కలుగా డివైడ్ చేసి నెయ్యి కుండలో ఉంచుతారు. ఇప్పటి ఐవీఎఫ్ టెక్నాలజీలో కూడా పిండం తల్లి గర్భం బయట ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో పెరగడానికి ఇంక్యుబేటర్స్ ని వాడుతారు. వ్యాస మహర్షి వాడిన నెయ్యి కుండలే ఇప్పటి ఇంక్యుబేటర్స్ లాంటి. తల్లి గర్భం బయట శిశువు పెరిగే టెక్నాలజీని సైన్స్ లో ఈక్టోజెనిసిస్ అంటారు. అంటే ఆ కుండలో పోసిన నెయ్యి కేవలం నెయ్యి మాత్రమే కాదు, ఆ నెయ్యిలో కొన్ని రకాల మూలికలు ద్రవాలు కలిపారు. ఇది న్యూట్రియంట్ మీడియం లా పనిచేస్తుంది. అంటే ఆ మాంసపు ముద్ద పెరిగి బిడ్డ అవ్వడానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. ఇప్పటి సైన్స్ లో పిండం పెరగడానికి కల్చరల్ మీడియం వాడుతారు. 2 ఏళ్ల తర్వాత ఆ కుండలో నుంచి కౌరవులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదటి కుండ నుంచి దుర్యోధనుడు బయటకు వచ్చాడు. చివరి కుండ నుంచి కౌరవుల సోదరి అయిన దుస్సల బయటికి వచ్చాడు. అప్పట్లో ఋషులు అంటే కేవలం పూజలు, యజ్ఞాలు, తపస్సులు చేసేవాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప సైంటిస్ట్ అని ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.